करांगुली नखोत्पन्न नारायण दशाकृति महापाशुपतास्त्राग्नि निर्दग्धासुर सैनिका। కరాంగులి నఖోత్పన్న నారాయణ దశాకృతి. తన రెండు చేతుల వ్రేళ్ల గోల నుండి ఉద్భవించిన నారాయణుని దశ అవతారమూర్తులను కలిగినది. నారాయణుని దశ అవతారములు అమ్మవారి రెండు చేతుల వ్రేళ్ల గోల నుండి ఉద్భవించినవి అని బ్రహ్మాండ పురాణంలో ఉన్నది. భండాసురుడు సర్వ అసుర అస్త్రములను ప్రయోగించినప్పుడు సోమక, హిరణ్యాక్ష, హిరణ్యకశిప, రావణాది రాక్షసులు పుట్టి శక్తిసేనలతో యుద్ధానికి సన్నద్ధమైతే అమ్మవారి చేతి వ్రేళ్ల గోల నుంచి పుట్టిన 10 అవతారమూర్తులు వారిని సంహరించారు. అమ్మవారి గోరు కదలిక వలనే గొప్ప గొప్ప అవతారమూర్తులు పుట్టి అసుర సంహారం చేయగలిగినప్పుడు అమ్మవారు ఎంతటి శక్తి స్వరూపినో అర్థమవుతుంది. మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనిక. మహాపాశుపతాస్త్ర అగ్నికి పూర్తిగా కాల్చబడిన రాక్షస సైన్యం గలది. అత్యధిక శాతం భండాసురుని సైన్యం నశించిన తరువాత మిగిలిన సైన్యాన్ని కూడా పూర్తిగా నశింపచేయడానికి అమ్మవారు మహాపాశుపతాస్త్రాన్ని ప్రయోగించింది. పాశుపతాస్త్రానికి అధిదేవత శివుడు, మహాపాశుపతాస్త్రానికి అధిదేవత సదాశివుడు. ఈ మహాపాశుపతాస్త్రం అత్యంత శక్తివంతమైనది. అజ్ఞాన అసురీ భావాలు అధికముగా పెరిగినప్పుడు, జీవులకు ముప్పు కలిగేట్టు ఉన్నప్పుడు మాత్రమే అమ్మవారు ఈ మహాపాశుపతాస్త్రాన్ని ప్రయోగించి జీవులను రక్షిస్తుంది. करांगुली नखोत्पन्न नारायण दशाकृति महापाशुपतास्त्राग्नि निर्दग्धासुर सैनिका।